కన్నెపల్లిని ముట్టడిస్తాం, 60,000 మందితో వచ్చి పంపులు ఆన్ చేస్తాం కేటీఆర్. పంపులు ఆన్ చేయలేం, ప్రజా ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. కేసీఆర్ మీద కక్షతో రేవంత్ రెడ్డి రైతులకు శిక్ష వేస్తున్నాడు. 370 పిల్లర్లు ఉన్నటువంటి మేడిగడ్డలో 2 పిల్లర్లు ఊలితే డ్రామా చేస్తున్నారు. కాళేశ్వరాన్ని వారం పాటు కేసీఆర్కి అప్పగిస్తే తెలంగాణను నీళ్లతో తడుపుతాం, 1,00,000 క్యూసెక్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కామెంట్. కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేడిగడ్డతో సంబంధం లేకుండా ప్రభుత్వం కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే కేసీఆర్ను సంప్రదించి 60,000 మందితో పంప్ హౌస్ను ముట్టడించి తామే మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి వద్ద 1,00,000 క్యూసెక్ల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ చేశారు. ఇక దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, కాళేశ్వరం 3 బ్యారేజీల పునాదులు బలహీనమే, కన్నెపల్లి నుంచి అన్నారంలోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు, బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని NDSA చెప్పింది. మేడిగడ్డది ఒక్క పిల్లర్ ఒక్క గేటు సమస్య కాదు, నీటిని స్టోర్ చేస్తే భద్రాచలం సహా 44 ఊర్లు కొట్టుకుపోతాయి. 2027 జూలై నాటికి బ్యారేజీలను పునరుద్ధరిస్తామని వెల్లడి. వీళ్ళకు 44 ఊర్ల మీద ప్రేమ ఉన్నదట. మరి ఆంధ్రాలో కలిపిన ఊర్లకు సంబంధించిన విషయంలో ఏం ప్రేమ చూపించారా మీరు? ఏం ప్రేమ చూపించారు? ఆ 44 ఊర్ల మీద ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఊర్లను అందులో కలిపినప్పుడు, ఆంధ్రాలో కలిపినప్పుడు ఆ ఊర్లను వెనక్కి తీసుకొచ్చుకోవాలని సో ఎందుకు లేదు మీకు? ఇక రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా వాడుకోవద్దని NDSA చెప్పిందట. మరి బ్యారేజీల రిపేర్లు ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతో కన్నెపల్లి కానీ, పంప్ హౌజులు కానీ, మేడిగడ్డ కానీ వీటన్నిటికి సంబంధించిన విషయంలో కేసీఆర్ను దొంగను చేయడం కోసం మీరు 1,00,000 కోట్ల రూపాయల, మీరు చెప్పేటువంటి 1,00,000 కోట్లే, మీరు అంటే 97,600 కోట్ల రూపాయల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఒప్పుకుందాం. ఇంకో 400 కోట్లు 600 కోట్లు కలిపి అవినీతి చేసినాను అనుకుందాం. సో 1,00,000 కోట్ల అవినీతి జరిగిన అని చెప్పేసి చెప్తున్నాను. 1,00,000 కోట్లు ఎవరి అండి? ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము. మరి ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు పెట్టి కట్టిన దానికి రిపేర్లు చేయడం కోసం 1,00,000 కోట్ల వ్యయంతో చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డను, పంప్ హౌజుల్ని, కన్నెపల్లిని కానీ మిగతా వాటిని కానీ రిపేర్లు చేయకుండా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వాళ్ళు నిరుపయోగం చేసిందని మీరు మొత్తానికే గంగలు కలిపేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? గోదావరిలో కలిపేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు? 1,00,000 కోట్ల రూపాయలు బూడిదలో పోసినటువంటి వ్యయంగా ఎందుకు చేస్తూ ఉన్నారు? దాని గురించి మాట్లాడండి. ఈరోజు ఈ 1,00,000 కోట్లు వాళ్ళు తినడానికి కాకుండా దాన్ని రిపేర్ చేయడం కోసం మీరు 5,000 కోట్లు ఖర్చు పెట్టకండి. 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళ నుండి పంప్ హౌజులు దొంగ కాళేశ్వరం మొత్తం అదైంది, రాహుల్ గాంధీ వస్తాడు, ప్రియాంక గాంధీ వస్తుంది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి చెప్తారు. ఒక్కని అరెస్ట్ చేయకపోతే ఇప్పటి వరకు కేసీఆర్ని అరెస్ట్ చేయకపోతే, కేటీఆర్ని అరెస్ట్ చేయకపోతే, హరీష్ రావుని అరెస్ట్ చేయకపోతే, ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పింది కదా. రాహుల్ గాంధీ చెప్పిన తర్వాత కూడా 1,00,000 కోట్ల అవినీతిలో ఒక్క 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు తిన్నోనే అరెస్ట్ చేసి జైల్లో పంపించి బయటకు తీసుకొస్తలేరు కదా. మరి 1,00,000 కోట్ల అవినీతి చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసులు పెడతలేరు? ఎందుకు జైలు పంపుతలేరు? అంటే మీరు ఆ 1,00,000 కోట్ల అవినీతిలో మీకు ముట్టాల్సినవి మీకు ఏమైనా ముట్టినాయా? ఈరోజు బ్యారేజీల రిపేర్లు పూర్తయ్యేదాకా ఆన్ చేయొద్దన్నప్పుడు బ్యారేజీల రిపేర్లు 2.5 సంవత్సరాలను ఎందుకు పూర్తి చేయలేకపోయారు? చదవలేదా? అంటే ఇందులో మీకు కావాల్సినంత బెనిఫిట్ లేదా? ఆ 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంగలో కలిసిన పర్లేదా? ఎవరి ఆ సొమ్మంతా? కాంగ్రెస్ కేసీఆర్ సొమ్ము, రేవంత్ రెడ్డి సొమ్ము కాదు కదా, రాహుల్ గాంధీ జాయిర్ కాదా కదా తెలంగాణ? ఏది 1,00,000 కోట్ల రూపాయలు కట్టినటువంటి దానికి ఖరాబ్ అయితే ఎవరు ఖర్చు చేయాలండి? మీరు కాదా? ఇప్పుడు ఆయన ఏమంటాడు, కేసీఆర్ మీద కక్షతో రేవంత్ రెడ్డి రైతులకు శిక్ష వేస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి కాళేశ్వరాన్ని వారం పాటు కేసీఆర్కి అప్పగిస్తే మేము చేస్తామంటున్నారు కదా. మరి అప్పగించురు మీకు చేత కాకపోతే. ఒక మంత్రిగా ఉన్నటువంటి మిమ్మల్ని అడుగుతున్నా, లేదంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మీకు చేత కాకపోతే వారం రోజుల పాటు కేసీఆర్కి అప్పగిస్తానట, కేసీఆర్ వెయ్యట, మళ్ళీ వాటిని రిపేర్ చేయిస్తారట. అరే రిపేర్ చేయించడానికి ఏం నొప్పి? అది ప్రజల సొమ్ము కదా, ప్రజలకు సంబంధించిన ప్రాజెక్టు కదా. ఒకవేళ ఆ ప్రాజెక్టు బాగుపడితే కేసీఆర్ ఖాతాలో ఉండిపోతుంది కాబట్టి ఆ ప్రాజెక్టు మీద మీరు కక్ష కడితే ఎవరు నష్టపోతున్నారు? మరి మళ్ళీ మీరు కట్టే ప్రాజెక్టులు ఎక్కడ పోయినాయి? ఏ ప్రాజెక్టు కట్టిరు? ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులను మీరు శంకుస్థాపన చేసిరు? ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు? ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుండి? మీ ఖర్చులకు తప్ప, మీ కొట్లాటలు తప్ప దేనికన్నా ఉపయోగం ఉన్నదా? అంటే హైడ్రా పేరుతో కూర్చుడు, ఖమ్మంలో కూర్చుడు, ప్రజల ప్రాణాలు పోతే పట్టించుకోకపోడు,
మన తెలంగాణ బిడ్డలను తీసుకుపోయి ఆంధ్రాలో చంపుతా ఉంటే పట్టించుకోబోడు, ప్రశ్నించేటువంటి గొంతుల మీద కేసులు పెడతా ఉంటే పట్టించుకోబోడు. అసలు ఏం చేస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో? ఏం పాలన కొనసాగిస్తున్నారు? ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నట్టు ఉన్నది, ఇక్కడ కూడా హోంశాఖ మంత్రి చంద్రబాబు అన్నట్టున్నది, ఇక్కడ పోలీస్ డీజీపీ ఉన్నా కూడా తెలంగాణ పోలీసులకు తెలియకుండా ఆంధ్ర పోలీసులు చచ్చిపోతున్నారంటే ఇక్కడ డీజీపీ ఏం పని చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? పూర్తి స్థాయిలో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ పోలీసులు కూడా ఆంధ్ర వాళ్ళు చెప్తున్నట్టే వింటున్నారా? ఏంది అసలు ఇది? మీకు ఒకవేళ కోపం ఉన్నదనుకోండి, ఆ కోపంలో ఇంకో ఈ కాళేశ్వరం కట్టడం ద్వారా వాళ్ళు ఇంత తిన్నరు కాబట్టి మేము కేసీఆర్ను జైలేస్తున్నాం, కేటీఆర్ను జైలేస్తున్నాం, హరీష్ రావును జైలేస్తున్నాం అని జైలు వేయండి. లేదు అని అంటే ఇంకో ఇన్ని వేల కోట్లు వీళ్ళు నష్టం చేసిరు, మేము మళ్ళీ 10,000 కోట్లతోనో 20,000 కోట్లతోనో వాటిని రిపేర్ మేము చేస్తున్నాం, వాళ్ళు ఆగమాగం కడితే దానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చింది మేము అని చెప్పేసి మీ ఖాతాలో మీరు వేసుకోర్రి. మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుందా అని చెప్పేసి రైతులు ఆగం చేసిరేంది, ప్రాజెక్టులు నాశనం చేసిరేంది, లక్షల కోట్ల రూపాయలను ఆగం చేసి ఎక్కడిది? ఎవడిచ్చింది మీకు ఆ హక్కు? దయచేసి ఇప్పటికైనా కూడా దాని రిపేర్ కోసం ప్రయత్నం చేయాలి. బ్యారేజీలో రిపేర్లు పూర్తి అయ్యేదాకా వాడుకోవద్దని చెప్పింది, కానీ బ్యారేజీలు పనికిరావని ఇప్పుడే ఈ ఎన్డీఎస్ఏ ఏమని చెప్పింది? బ్యారేజీలు రిపేర్లు పూర్తయ్యేదాకా వాడద్దు అని చెప్పింది, కానీ మొత్తానికి పనికిరావని చెప్పలేదు. కాబట్టి రిపేర్లు చేయాలి. అది కేసీఆర్ కట్టిందో కేటీఆర్ కట్టిందో అని కాదు, తెలంగాణ ప్రజల కోసం కట్టింది. రేపటి రోజున తెలంగాణ ప్రజల కోసం, రైతుల కోసం నిలబడేది. కాబట్టి రైతుల కోసమైనా కూడా దీన్ని రిపేర్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి. లేకపోతే 1,00,000 కోట్లు గోదావరిలో వాళ్ళు పోసేది ఉంటే ఆ అవినీతి మరకలు మీకు కూడా అంటుతాయి. తప్పకుండా మీరే ఆ 1,00,000 కోట్లను కట్టిన దాన్ని మొత్తం కూర్చే ప్రయత్నం చేసిరన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీ ప్రభుత్వాన్ని కూడా కూర్చే రోజులు తప్పకుండా వస్తాయి.